జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేసుకోండి. ఇంకోటి సొసైటీ మాట్లాడింది రేవంత్ రెడ్డి కదండి, మేమేం పుట్టించి చెప్పట్లేదు. మాట్లాడింది రేవంత్ రెడ్డి. గద్దెనెక్కక ముందు ఈ మాటలు మాట్లాడిండు. పేద ప్రజలు చిట్టీలేసి కట్టుకుంటాండ్రు, వాళ్ళతోటి ఆటలు ఆడుకోవద్దు, రెగ్యులరైజ్ చేయకపోతే రెగ్యులరైజ్ చేయాలి, చట్టాన్ని ఏదో ఒకటి చేసి వాళ్లకు ఆ ఇళ్ల పట్టాలు అప్పచెప్పాలి, అది ఇదని మాట్లాడిండు. అవి ఇప్పుడు కట్టిన ఇల్లు కాదు, వాళ్ళు ఉంటున్నది ఇప్పటి నుంచి కాదు, 30-40 ఏండ్ల నుంచి. అంటే 30-40 ఏండ్ల నుంచి ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఏ ప్రభుత్వాలు పరిపాలించినాయి? చంద్రబాబు నాయుడు పరిపాలించిండు, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. మరి వీళ్ళే కదా ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు అక్కడున్న పేద ప్రజలు కరెంటు బిల్లు కడుతున్నారు, నల్లాల బిల్లు కడుతున్నారు, ఆ ట్యాక్స్ కడుతున్నారు, అన్ని కడుతున్నారు. ఇప్పుడు వచ్చి మూసీ సుందరీకరణ, ఫస్ట్ ఏమో చెరువులు నాలాలను కబ్జాలు చేసిన వాళ్ళే కూలుస్తాము అది అది అనేసి హైడ్రా పేరుతోటి నాగార్జున కూల్చిండ్రు. ఒక్కడే నాగార్జున కనబడ్డట్టున్నది. ఈ కాంగ్రెస్ నాయకులు కనవలేదు, మా నాయకులు కనవలేదు, పెద్ద పెద్ద దోపిడీదారులు కనవలేదు, కాంట్రాక్టర్లు కనవలేదు. కానీ మూసీ నది సుందరీకరణ పేరుతోటి ఇవాళ పేద ప్రజల బతుకుతోటి వైపు పిల్లలు పెద్దలు రోదనలు ఏడుస్తున్నారు. వాళ్ళ మధ్య హైడ్రా కూల్చివేతలు ఏడుపు, వాళ్ళ పెడబొబ్బలు. ఒక ఆమెనేమో ప్రెగ్నెంట్ తోటి ఉన్నది, ఇంకొక ఆమెనేమో నా భర్త పక్షవాతంలో ఉన్నాడు, మేమేం చేయాలి, ఎక్కడికి పోవాలని ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపులు వినబడతలేవా? వాళ్ళ ఆర్తనాదాలు కనీసం వాళ్ళ కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. కొంచెం కూడా సమయం ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతున్నాయి. అదే కదా ఇప్పుడు తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నకేమో తిరుపతి రెడ్డికేమో నోటీసులు ఇచ్చిండ్రు, సమయం ఇచ్చిండ్రు. మరి పేద ప్రజలకు ఎందుకు నోటీసులు ఇస్తలేరు, సమయం ఇస్తలేరు? ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. ముందు అసలు మూసీ నది సుందరీకరణ పేరుతోటి బిఆర్ఎస్ ప్రభుత్వము 16,000 కోట్లతోటి నావోల్ దగ్గర ప్రారంభించిందండి. ఆ 16,000 కోట్లు కాస్త ఈ రేవంత్ రెడ్డి 50,000 కోట్లు చేసిండు. ఆ 50,000 కోట్లను కాస్త 75,000 కోట్ల వ్యయం చేసిండు. తర్వాత ఏం జరిగిందో ఏమో గాని 1,50,000 కోట్లకు తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చి అసలు దానికి డిపిఆర్ ఉన్నదా? మూసీ ప్రాజెక్ట్ అసలు డిపిఆర్ ఉన్నదా? ఏ కాంట్రాక్టర్ కప్ప చెప్తున్నాడు? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు? ప్రజలు ఉండాలి కదా, ఇప్పుడు నీళ్లు ఉండాలి కదా. ఆ నీళ్లు లేకుండా ఇప్పుడు ఎక్కడ అదేంటంటే సుందరీకరణ చేయాలంటే మూసీలో నీళ్లు ఉండాలి. అనంతగిరి కొండలనేమో నేవీ కప్ప చెప్పిండు. ఇక నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏం చేద్దామని చూస్తున్నాడు అసలు ఈ రేవంత్ రెడ్డి? ఏం పాలన అన్నాడు, ఏం మాటలు చెప్పిండు? ప్రజలను నిండా ముంచుతున్నాడండి. ప్రజలకు వ్యతిరేకంగా పోయినోడు నియంత లెక్క, హిట్లర్ లెక్క ప్రవర్తిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. హైడ్రా పేరు పెట్టి మూసి పక్కన ఉన్న పేదల బతుకులను ఛిద్రం చేస్తున్నాడు. వాళ్ళు ఎటు పోవాలి, ఎక్కడికి పోవాలి, వాళ్ళ అన్నం తింటున్నారు. పావని గారు కొంచెం కొన్ని చోట్ల గృహప్రవేశం చేసి వారం 10 రోజులు కాకముందే ఇల్లు కూలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏంటి ఇది నిజమేనా? అసలు ఒకవేళ అలాంటివి జరుగుతుంది సమంజసమేనా? అసలు ఏంటంటే కొన్ని చోట్ల గృహప్రవేశం చేసి వారం 10 రోజులు కాకముందే ఇల్లు కూలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి, ఇది నిజమేనా అని అడుగుతున్నాను. అవునవును, అది కూడా నిజమేనండి. అసలు ఇన్ని రోజులు ఏం చేసిండు? 2 రోజుల ముందే రిజిస్ట్రేషన్ జరిగింది. మరి ఎవరు చేసిండ్రు రిజిస్ట్రేషన్? ఏ అధికారులు చేసిండ్రు? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు జరిగినాయండి? ఎందుకంటే ఇట్లాంటి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఒక్కొక్కరు పేద ప్రజలు ఏడుస్తుంటే కడుపు తరుక్కపోతుంది. చిన్న పిల్లల కాంచెల్లి ఎవరిని వదలట్లే, ఎవరిని వదలకుండా ఏం చేస్తున్నాడో ఆయనకే అసలు ఒక ప్లాన్ లేదు. ప్రజా పాలన అంటాడు, ఏదో చెప్పిండు. ఇది చూడండి ఒకసారి. వీళ్ళ రోదనలకు ఎవరు కారణం? వీళ్ళ కన్నీళ్లు ఎవరు ఆపుతారు? చిన్న జాబులు చేసుకునేటోళ్ళు, ప్లస్ మళ్ళా రోడ్ల మీద బండీలు పెట్టుకొని టిఫిన్ సెంటర్లు అవి నడిపించుకునేటోళ్ళు, చెప్పులు కుట్టేటోళ్ళు.